ఎప్పుడెప్పుడా అని అభిమానులు ప్రేక్షకులు ఎదురుచూసిన సలార్ సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. బజ్ కి తగ్గట్టుగా భారీ విజయం కూడా అందుకుంది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రశ్నల్లా ఈ సినిమా 1000 కోట్లు సంపాదిస్తుందా, ఒకవేళ సంపాదిస్తే ఎప్పుడు సంపాదిస్తుంది అని సినిమా చూసిన వాళ్లు, సినిమా సాధించిన విజయం గురించి తెలిసిన వాళ్లు ఇదే మాట అడుగుతున్నారు. అయితే ఆ సినిమాకు వచ్చిన బజ్ టాక్ ని బట్టి 1000 కోట్లు వసూలు చేయటం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇక్కడ మెలిక ఉంది. ఆ విషయంలో జాగ్రత్త వహిస్తే ఖచ్చితంగా ఈ సినిమా కూడా 1000 కోట్లు సాధిస్తుంది. అదే బాలీవుడ్ బెల్ట్ లో వసూళ్లు. ఇప్పటికే దేశ సినిమా చరిత్రలో 1000 కోట్లు వసూలు చేసిన సినిమాలు లెక్కలు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. అంతేకాదు, ఇటీవల సౌత్ లో వచ్చిన సినిమాలు సాధించిన విజయం, వసూళ్లు చూసినా 1000 కోట్ల లెక్కలో చిక్కులు తెలిసిపోతాయి. ముందుగా గతంలో వచ్చిన 1000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల సంగతి చూస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా మొత్తంగా 1200 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా అయితే ఏకంగా సుమారు 1900 కోట్లు రాబట్టింది. ఇక RRR సినిమా దాదాపు 1200 కోట్లు సాధించింది. అయితే ఈ సినిమాల బాలీవుడ్ లెక్కలు చూస్తే కేజీఎఫ్ 2 435 కోట్లు సాధించింది. RRR అయితే 275 కోట్లు సాధించింది. ఇక బాహుబలి 2 అయితే 500 కోట్లకు పైగా అందుకుంది. అందుకే ఆయా సినిమా 1000 కోట్లు దాటి వసూళ్లు అందుకున్నాయి. పఠాన్, జవాన్ సినిమాలకు బాలీవుడ్ బెల్ట్ ఎంతగా ఉపయోగపడిందో మీకు తెలిసే ఉంటుంది. అదే సమయంలో జైలర్, విక్రమ్, పొన్నియిన్ సెల్వర్ సినిమాలకు కూడా బాలీవుడ్ సైడ్ సరైన వసూళ్లు లేవు. అందుకే 1000 కోట్లకు వెళ్లలేకపోయాయి. ఇప్పుడు సలార్ కూడా మరి ఆ స్థాయికి వెళ్లాలంటే బాలీవుడ్ లో కూడా రాణించాలి.